డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 6వ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇవాళ్టి నుంచి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 6వ దశ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ నిర్వహించినట్లు అధికారులు వివరించారు. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దేశవ్యాప్తంగా అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 6వ దశ ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి 6వ దశ దేశవ్యాప్తంగా 6వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రాంతాలకు మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరిగేటట్టు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలతో స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 57 స్థానాలకు మే 25న పోలింగ్ ఏర్పాటు చేసేటట్టు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీహార్ లో 8 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, జార్ఖండ్ లో 4 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాలు, ఉత్తరప్రదేశ్ లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలు, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం అయితే తెలిసింది. ఇక 7వ దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. 7వ దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇక జూన్ 1న చివరి దిశ ఎన్నికలు నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి 2 దశల ఎన్నికలు కూడా ముగిశాయి. తొలి దిశలో 102, రెండో దిశలో 29 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తానికి అయితే ఎన్నికల హడావిడి అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.